హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరికి ఎంతో ఇష్టమైన దోశ ఒకే పచ్చడి చేయాలనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ప్రవళిక వాళ్ళు. ఇవాళ ఛానల్ అదే చూపించాను. నేను 2 దోసకాయలు అయితే సరిపోతుంది. సన్న ముక్కలు తొరికి పక్కన పెట్టేసుకొని చూపించిన విధానం చేయండి. ఉప్పు ఇంటికి వేసానంటే ఫస్ట్ కొంచెం చేదు రాకుండా ఉంటుంది కాబట్టి వేసాను. దానిలో లైట్గా చెంచా కారం, చెంచా ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయింది క్వాంటిటీ ప్రకారం. ఇప్పుడు నేను వేసేది ఏంటంటే ఆవు పిండి వేస్తే ఏంటంటే కొంచెం ఘాటు ఎక్కువ ఉంటుందని వేస్తున్నాను. నేను 3-4 చెంచాలు అయితే నూనె అయితే సరిపోయింది. బాగా నూనె వేసాక కలుపుతుంటే ఏంటంటే మనకి ముక్కలు పైకి కిందకి తేలుతాయి కాబట్టి మనకు సరిపోయింది. ఇంకా నూనె అయితే సరిపోలేదు కదా ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ తిరుమాతలను వేసుకోవచ్చు, అదే పెద్ద ఏం విషయం ఏం కాదు. దాంట్లో కొంచెం ఎండుమిరపకాయలు 5-6 ఎండుమిరపకాయలు వేసుకుంటే, ఇప్పుడు చూడండి ఇందాక నూనె తక్కువ ఉంది కదా, ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్, అంత టేస్టీగా ఉంటుంది. మన ఆవకాయ అలానే ఉంటుంది. దోసకాయ పచ్చడి కూడా సేమ్ అంతే. సరైన క్వాలిటీతో చేస్తే పచ్చడి అయినా కానీ బాగుంటాయి. మెంతులు తీసుకొని కొద్దిగా, అంటే మనకు కొద్దిగా ఫ్లేవర్ కోసం ఫ్రెండ్స్, అది ఎవరి ఇష్టం వాళ్ళు వేసుకుంటే వేసుకోవాలి, లేకపోతే లేదు. మేము వేయం కానీ చూడండి చిక్కదనం వచ్చేసింది కదా, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. ఆ వీడియో నచ్చితే కొంచెం ప్లీజ్ సపోర్ట్ మీ. కొత్తగా పెట్టాను కదా, ఈ సపోర్ట్ మరిన్ని వీడియోలు చేయాలనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు కొంచెం గంటసేమ నోటిఫికేషన్ క్లిక్ చేసి పెట్టుకున్నాను, నోటిఫికేషన్ మీకే వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.